హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విద్య. ఈరోజు కిచెన్ క్లీనింగ్ బ్లాగ్తో నేను వచ్చేసాను. నా కిచెన్ ఏంటి ఎలా ఉందని చూస్తున్నారా? నేను కిచెన్ ఎలా క్లీన్ చేసుకున్నాను విత్ టిప్స్తో మీకు చూపిస్తాను. చూసేద్దాం మరి. లెట్స్ గో. అప్పుడేనా? ఆగండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు పదండి. నేను ఇలా బాక్సెస్ అన్నీ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. చూడండి, అన్నీ క్లీన్ చేసేసి ఇలా నైట్ అలా పెట్టేస్తే మార్నింగ్ వరకు ఆరిపోయాయి. ఇలా బాక్సెస్ అయితే మంచిగా ఒక టవల్తో క్లీన్ చేసేసుకోవాలి. వాటర్ ఏదైనా ఉంటే పాడైపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ బాక్సెస్లో అన్నీ గ్రాసరీ వేసేసుకున్నాము. నేను గ్రాసరీ మొత్తం రిలయన్స్లోనే తీసుకుంటాను. ఆల్రెడీ ఒక వీడియో తీశాను గ్రాసరీ షాపింగ్ది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది సిలికా పౌడర్ బ్యాగ్స్ అన్నమాట. ఇవి కిచెన్లో మనకు చాలా యూస్ఫుల్. ఈ బాక్సెస్లో ఇలా వేసి పెట్టేసుకుంటే అస్సలు పురుగు పట్టదు అనమాట. ఎన్ని డేస్ అయినా అలాగే ఉంటుంది. ఇవి మనకి ఐడియా ఉందా? న్యూ బాటిల్స్లో కానీ అట్లా వస్తాయి అవి అన్నమాట. ఇది ఆన్లైన్లో దొరుకుతాయి. ఇది కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ మన కిచెన్ ర్యాక్స్లో కానీ అలా పెట్టుకుంటే కూడా అస్సలు పురుగు కానీ బొద్దింకలు కానీ రావన్నమాట. చూడండి ఎంత బ్లాక్ డర్టీగా అయిపోయాయో. దీన్ని అయితే వాటర్ బట్టి స్క్రబ్బర్తో స్క్రబ్ చేసి నేనైతే క్లీన్ చేసుకున్నాను. ఇది మార్బుల్స్ ఉండడం వల్ల ఇంకా బ్లాక్గా కనపడుతుంది అనమాట. ఓపిక ఉన్న వాళ్ళు ఒక స్క్రబ్బర్ తీసుకొని, స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని సోప్ కానీ విమ్ జెల్ కానీ పెట్టి చాలా రబ్ చేసేస్తే ఇదంతా వెళ్ళిపోతుంది. నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేను, అలాగే చేశాను. నాకు ఇక్కడ చూడండి మా బాబు హెల్ప్ చేస్తున్నాడు. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇది డ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఆయుధాలతో వచ్చేసాను. ఏంటని చూస్తున్నారా? ఇదైతే హీట్ జెల్, హీట్ చాక్ పీస్ అనమాట. ఈ చాక్ పీస్ తీసుకొని సెల్ఫ్లో అన్నీ గీసేస్తే కాక్రోచెస్ ఒకవేళ వచ్చినా వెళ్ళిపోతాయి. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాక ఏ కాక్రోచ్ రావు, ఏ చీమలు రావు, ఏ బల్లులు రావు. కిచెన్లోకి అవి ఏవైనా వస్తే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అందుకని ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాను అనమాట. దీంతోపాటు
ఎగ్ సెల్ఫ్ ఉంటుంది కదా, ఆల్రెడీ యూజ్ చేసిన ఎగ్, అది కూడా పెట్టుకోవాలి, బల్లులు రాకుండా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి సెల్ఫ్ షీట్ అనమాట. ఇది 10 మీటర్స్ ఉంటుంది. నేను ఇక్కడే లోకల్లోనే తీసుకున్నాను, బట్ ఆన్లైన్లో కూడా ఉంది, మీరు ట్రై చేయొచ్చు. లాస్ట్ టైమే తీసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట దీంట్లో వేయడానికి. ఇలా సరిపడా నేను కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను అనమాట. ఇది సిలిండర్ ర్యాక్ మార్బుల్ ఉంది కాబట్టి నేను క్లీనింగ్కి ఈజీగా ఉండడానికి కింద ఏం వేయట్లేదు. ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, సో అలాగే పెట్టేస్తున్నాను. నా దగ్గర ఈ స్టీల్ డబ్బాలు ఉన్నాయి, ఆల్రెడీ క్లీన్ చేసుకొని ఇలా రెడీ పెట్టుకున్నాను అనమాట. ఈ పెద్ద బాక్స్ అనేది ఎప్పుడు ఖాళీగా ఉంచేస్తాను, ఎందుకంటే ఎమర్జెన్సీకి ఏదైనా స్నాక్స్ పెట్టుకోవడానికైనా లేకపోతే దేనికైనా యూజ్ అవుతుందని ఎంటీ బాక్స్ పెట్టేస్తున్నాను. అలాంటివి ఇంకా 2 ఉన్నాయి. వాటిలో మాత్రం ఒక దాంట్లో గోధుమ పిండి, ఒక దాంట్లో జొన్న పిండి అలా వేసేసి ఈజీగా రెగ్యులర్గా యూజ్ చేసేవి కాబట్టి అలా ఈజీగా పెట్టేస్తే కన్ఫ్యూజింగ్గా ఉండదు. మీకు ఒకవేళ కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే దానిపైన స్లిప్స్ పైన నేమ్స్ రాసి పెట్టుకోవచ్చు. నాకైతే అవసరం లేదని పెట్టుకోవట్లేదు. ఈ స్టీల్ బాక్సెస్ వచ్చేసి సెట్ ఉన్నాయి, 5 సైజుని బట్టి ఉన్నాయి. సో దీంట్లో ఎండు కొబ్బరి, చింతపండు, నెయ్యి ఇలా వేసి పెట్టుకున్నాను అనమాట. ఈ న్యూ ప్యాకెట్స్ అనేవి బాక్స్లో వేస్తే ప్లేస్ సరిపోదు కాబట్టి ఇలా నేను బాక్స్ వెనకాల సర్ది పెట్టుకుంటున్నాను. ఇంకో టిప్ ఏంటంటే, ఇదిగో ఈ బట్టల క్లిప్స్ ఉన్నాయి కదా, ఒకవేళ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఏమైనా ఉంటే దానికి ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సపరేట్గా ఈ క్లిప్స్ దొరుకుతాయి కానీ అది కొనాల్సిన పని లేదు, ఇవే మేనేజ్ చేసుకోవచ్చు. ఇలా అసలు ఏమి గాలి అనేది పోదు, ఏవి పోవు అన్నమాట. ఇప్పుడు ఈ కంటైనర్స్లో రెగ్యులర్గా యూజ్ చేసేవి పెట్టేసుకుంటున్నాను. నేను డైలీ టిఫిన్స్ కంపల్సరీ చేస్తాను కాబట్టి ఒకరోజు సేమియా, ఒకరోజు ఉప్మా అలా. సో అన్నీ ఒక సైడ్, ఒక ర్యాక్లో టిఫిన్స్ సంబంధించినవి, ఒక ర్యాక్లో పప్పులు, స్పైసెస్కి సంబంధించినవి పెట్టేసుకుంటున్నాను. మరొక టిప్ ఏంటంటే, ఇలా ట్రాన్స్పరెంట్ కంటైనర్స్లో పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది, వెతకాల్సిన పని లేదు. స్టీల్ అయితే ఎంత రాసి పెట్టుకున్నా అనేది మన హడావిడిలో అది ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి ఇలా ట్రాన్స్పరెంట్లో యూజ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇది పెద్దవి 1 kg, చిన్నవి 1/2 kg పట్టేవి ఇంతకుముందే తీసుకున్నాను. ఇప్పుడైతే వాష్ చేసి అలా పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఒక సైడ్ అన్ని పప్పులు, ఇక్కడ సాల్ట్, చిల్లీ పౌడర్ అలా పెట్టుకున్నాను. ఒక సైడ్ మొత్తం టిఫిన్కి సంబంధించినవి పెట్టుకున్నాను. ఇది రెగ్యులర్గా యూజ్ చేసేది పసుపు కాబట్టి చేతికి అందేలాగా స్టార్టింగ్లోనే పెట్టేసుకున్నాను అనమాట. నేను 6 monthsకి సరిపడా చిల్లీ పౌడర్ ఒకేసారి పట్టి పెట్టుకుంటాను కాబట్టి ఈ పచ్చళ్ళు పెట్టే జార్లో ఇలా మంచిగా కవర్ వేసి
ప్యాక్ చేసి పెట్టేసుకుంటారనమాట పైన. ఆయిల్ క్యాన్ అనేది స్టవ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇది డైలీ అవసరం లేదు కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మిక్సీకి సంబంధించినవన్నీ ఈ సెల్ఫ్లో పెట్టేస్తున్నాను. ఇది వెజిటేబుల్ కటర్, నాకు చాలా యూజ్ అవుతుంది ఇది. దీనికి టైప్స్ ఆఫ్ ప్లేట్స్ వచ్చాయి, ఇలా బాక్స్లో అయితే సర్ది పెట్టుకున్నాను. ఇది మా పాపకి ఫ్రూట్స్ కానీ ఏదైనా ప్యూరీస్ పెట్టడానికి యూజ్ చేస్తానన్నమాట. ఇది కూడా ఇక్కడే అందేలాగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒక పెద్ద బాక్స్ ఉంది, క్యాన్ అన్నమాట. దీంట్లో ఆల్రెడీ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ ఇలా క్లిప్స్ పెట్టి ఇలా సర్ది పెట్టేసుకుంటున్నాను. కబోర్డ్స్ అలా ర్యాక్స్ ఉంటే పెట్టుకోవచ్చు, మనకు లేదు కాబట్టి ఇలా క్యాన్స్లో బాక్స్లో పెట్టేసుకుంటే ఇలా పెట్టి మంచి ప్యాక్ చేసి పెట్టుకుంటాం. ఈ బాక్స్లో వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడవి ఏమున్నాయో అవన్నీ పెట్టేస్తున్నాను. నేను డైలీ చిప్స్ కానీ పాపడ్ కానీ కంపల్సరీ చేస్తూ ఉంటాను ఫ్రైస్కి. సో నేను ఇలా ఒక దగ్గర పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందని అలా ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ స్టాండ్ ఉంది కదా, ప్లేట్ స్టాండ్, దీంట్లో ఈ ప్యాంట్స్ కానీ ఆ చాట కానీ అలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇంకొక టిప్ వచ్చేసి ఈ స్పూన్స్ అండి. ఈ మెజర్మెంట్ స్పూన్స్ అనేది యూజ్ చేస్తే చాలా చాలా ఈజీ అవుతుంది. డైలీ మనం వాడే కర్రీస్లో కానీ పప్పులు కానీ దాంట్లో ఈ సైజు పప్పు నేను ఒకటి వేసేస్తే నాకు ఇది సరిపోతుందని మైండ్లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి డైలీ దాంతో ఒక పప్పు వేసేస్తాను. ఈ సాల్ట్కి యూజ్ చేస్తాను అనమాట. సాల్ట్ ఎంత వేయాలి, స్పైసెస్ కారం ఎంత వేయాలి అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ స్టవ్ పక్కనే ఆయిల్ క్యాన్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం స్పూన్స్ ఇలా పెట్టేస్తుంటాం కదా స్టవ్ పైన. చూడండి నా స్పూన్ అయితే ఎలా డ్యామేజ్ అయిపోయిందో. ఇలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ పైన పెట్టకుండా ఒక ప్లేట్ యూజ్ చేస్తే స్టవ్ నీట్గా ఉంటుంది, హార్మ్ఫుల్ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ హూక్స్ ఉన్నాయి కదండి, మనము షింక్ దగ్గర అన్నీ పెట్టేస్తుంటాం కదా, ఇలా పైన కనిపించేలా కాకుండా సింక్ కింద సైడ్లో ఇలా స్టిక్ చేసుకొని మనకు కావాల్సినవి ఇలా హూక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టవ్ క్లీనింగ్ అండి. మనం రెగ్యులర్గా డైలీ స్టవ్ వాటర్ వేసి వాష్ చేస్తే స్టవ్ పాడైపోతుంది కాబట్టి ఇలాంటి వైపర్స్ దొరుకుతాయి మార్కెట్లో. ఈ లిక్విడ్ తీసుకొని కిచెన్ క్లీనర్ అనమాట, అది ఇలా స్ప్రే చేసుకొని ఎప్పటికప్పుడు కుకింగ్ కాగానే ఇలా క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆ క్లీనర్ లేదు అనుకుంటే విమ్ జెల్ కానీ హ్యాండ్ వాష్ కానీ తీసుకొని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని స్ప్రే చేసేసుకోండి. క్లాత్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. లాస్ట్ టిప్ వచ్చేసి ఈ హ్యాంగర్ అండి. మనం యూజ్ చేసుకునే నాప్కిన్స్ ఉంటాయి కదా, దీనికి వేసేసుకుంటే ఇలా నీట్గా ఉంటుంది. కిచెన్ ఇప్పుడు ఎలా సర్దుకున్నానో చూడాలనుకుంటున్నాను.
నా కిచెన్ ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపించాలంటే నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.